సమాజానికి ప్రభుత్వానికి వార్తలుగా పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఇక ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమరగల్ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మెడిహబ్ ను సహకారంతో సుమారు 250 మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే వారి ఆరోగ్యాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యం కోసమే ఈ మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. కార్యాలయం కల్వకుర్తి నందు ఐక్యత ఫౌండేషన్ మరియు వన్ మెడి హబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సోదరులకు మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి ఐక్యత ఫౌండేషన్ మీద విద్య, వైద్యం, ఉపాధి అనే 3 ముఖ్య అంశాలు తీసుకొని మనం ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సమాజానికి, ప్రభుత్వానికి వారధిగా ఉండే మన జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన యొక్క రక్త పరీక్షలు చేసి ముందస్తు రోగ నిర్ధారణ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిడ్నీస్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, అలానే లివర్ ఫంక్షన్ కానీ, వాళ్ళకున్న కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, A1Cs అంటే డయాబెటిక్ కానీ, కొలెస్ట్రాల్, కాల్షియం, ఇలా కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ మీద ఈ యొక్క పరీక్షలు చేసి వారికి తగు విధంగా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం కల్వకుర్తి నందు ఐక్యత ఫౌండేషన్ మరియు వన్ మెడి హబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సోదరులకు మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి ఐక్యత ఫౌండేషన్